ఈ అందమైన రాజకుమారి తెల్లవారి లేవగానే తను ముత్యాలతో తన ఫేస్ని కడుక్కుంటుంది. దాంతో ఆమె ఎంతో అందంగా మెరుస్తూ ఉంటుంది. ఆ తరువాత తను తన రూమ్ నుండి బయటికి వస్తుంది. ఈ గ్రహం మీద అందరూ చాలా శాంతంగా హెల్పింగ్ నేచర్తో ఉంటారు. అందరూ కలిసి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. వీళ్ళ పని ఏమిటంటే ముత్యాలని సేకరించడం అయ్యి ఉంటుంది. సాయంత్రం అవ్వగానే దొరికిన ముత్యాలన్నిటినీ గ్రహం యొక్క రాజు రాణి దగ్గరికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఆ ముత్యాలలో నుంచి ఒక శక్తివంతమైన ముత్యాన్ని తీసి రాజకుమారికి ఇచ్చేస్తారు. ఆ ముత్యాన్ని ఆ రాజకుమారి తన పెంపుడు జంతువుకి తినిపిస్తుంది. ఆ ముత్యాన్ని తిన్న వెంటనే ఆ జంతువు అలాంటి ముత్యాలని చాలా బయటికి తీసేది. ఆ ముత్యాల వల్ల ఈ గ్రహానికి చాలా శక్తి వచ్చేది. ఒకరోజు రాజకుమారి ఆకాశం వైపు చూస్తూ ఉంటే చాలా అగ్నిగుండాలు తమ గ్రహం వైపుకే వస్తూ ఉంటాయి. ఇది చూసి భయపడిపోయిన రాజకుమారి తన కోట వైపుకి ఫాస్ట్గా పరిగెత్తుతుంది. కానీ రాజకుమారి తన పెంపుడు జంతువుల్ని అక్కడే మర్చిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.